టీ20 ప్రపంచ కప్ రసవత్తరంగా సాగుతుంది. తొలి మ్యాచ్ లో పసికున్న యుఎస్ఏ చేతిలో ఓడిపోయేంత పని చేసిన టీమిండియా ఇప్పుడు తన రెండో మ్యాచ్ కు సిద్ధమవుతుంది. ఈ నెల 12న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియాతో తలపడనున్న భారత్ మ్యాచ్ కు ముందు అనూహ్య నిర్ణయం తీసుకుంది. సోమవారం జరగాల్సిన ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ ను టీమిండియా రద్దు చేసుకుంది. అసలే బ్యాటింగ్ ఫామ్ ఆందోళన కలిగిస్తున్న తరుణంలో సూర్యసేన ప్రాక్టీస్ కు ఎందుకు దూరంగా ఉందనే చర్చ ఇప్పుడు మొదలైంది. భారత జట్టు తన ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ ను రద్దు చేసుకోవడం వెనుక అధికారికంగా ఎటువంటి పెద్ద కారణం చెప్పనప్పటికీ గ్రౌండ్ లభ్యత ఒక ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఫిబ్రవరి 10న అదే అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియా నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ చిన్న జట్లకు ప్రాక్టీస్ కోసం మైదానాన్ని కేటాయించి రావడంతో భారత్ తన ప్రాక్టీస్ సెషన్ ను వదులుకుంది. సోమవారం ఉదయం నమీబియా, సాయంత్రం నెదర్లాండ్ జట్లు తమ ట్రైనింగ్ కు పూర్తిగా కేటాయించనున్నాయి. దీంతో బీసీసీ ఈ రోజున ఆటగాళ్లకు డే ఆఫ్ గా ప్రకటించింది. కాగా తొలి మ్యాచ్ లో అమెరికా జట్టు భారత బ్యాటర్లకు చుక్కలు చూపించింది. పవర్ ప్లే లోనే 4 వికెట్లు కోల్పోయి 77 పరుగులకే సగం జట్టు పెవిలియన్ చేరిన వేళ భారత ఓటమి అంచున నిలిచింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో సూర్యకుమార్ యాదవ్ తన వీరోచిత 84 పరుగుల ఇన్నింగ్స్ తో ఆదుకోబట్టి సరిపోయింది. లేదంటే టీమిండియాకు తొలి రోజే పెద్ద అవమానం జరిగేది. ఈ నేపథ్యంలో నమీబియా వంటి జట్లను కూడా తక్కువ అంచనా వేయకూడదని అభిమానులు సోషల్ మీడియాలో హెచ్చరిస్తున్నారు. ప్రాక్టీస్ మానేయడం కంటే లోపాలను సరిదిద్దుకోవడం ముఖ్యమని అభిమానులు, విశ్లేషకులు భావిస్తున్నారు. సోమవారం రెస్ట్ తీసుకున్నప్పటికీ మంగళవారం మాత్రం భారత జట్టు పూర్తి స్థాయిలో మైదానంలోకి దిగనుంది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్టేడియంలో ఫ్లడ్ లైట్ల కింద టీమిండియా ప్రాక్టీస్ చేయనుంది. నమీబియాతో జరగబోయే మ్యాచ్ రాత్రిపూట కాబట్టి ఆ సమయానికి తగ్గట్లుగా మంగళవారం సెషన్ ను ప్లాన్ చేశారు. ఈసారి టాప్ ఆర్డర్ బ్యాటర్లు ముఖ్యంగా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషాన్ లు నెట్స్ లో ఎక్కువగా సమయం గడపనున్నారు. ఇక ప్రాక్టీస్ సెషన్ తో పాటు సోమవారం జరగాల్సిన ప్రెస్ కాన్ఫరెన్స్ ను కూడా బీసీసీ రద్దు చేసింది. దీనివల్ల మీడియా ప్రతినిధులకు ఆటగాళ్లతో మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. కేవలం వ్యూహాలను గోప్యంగా ఉంచడానికి ఈ నిర్ణయమా లేక ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గించడానికి అనేది స్పష్టంగా తెలియదు.